ఆ తర్వాత మహాప్రవక్తలు అసలు ఏమంటారంటే ఆయనకు 10 సంవత్సరాల 2 నెలల 12 రోజుల వయసు ఉన్నప్పుడు ఆయన చిన్నాన్న అబూ తాలిబ్ సిరియా దేశం ఏదైతే ఉందో ఆ వర్తకం వ్యాపారం పని మీద వెళ్తుంటే, ఓ చిన్నాన్న అబూ తాలిబ్ నేను కూడా మీ వెంట వస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సరేనని చెప్పి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వెంట తీసుకుని సిరియా దేశం వెళ్తారు. సిరియా దేశంలో బస్రా అనే ప్రదేశం ఉంది. ఆ బస్రా ప్రదేశంలో ఒక క్రైస్తవ సన్యాసుడు, అతను మంచి పండితుడు అనమాట. అతను ఒక పొలిమేరలో ఒక ఆశ్రయం పెట్టుకుని ఆయన ధ్యానం చేస్తూ ఉంటాడు. అతను కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుండగా అతనుకు అద్భుతమైన దృశ్యం కనబడుతుంది. కొన్ని గంటలు మరి బరువును మోసుకుంటూ వెళ్తున్నాయి. కొంతమంది మనుషులు అలసిపోయి ఉన్నారు. ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. ఎక్కడ? అతని యొక్క కళ్ళల్లో దృశ్యం కనబడుతుంది. అతను ధ్యానం చేస్తున్నాడు, కానీ కళ్ళల్లో కళ్ళు మూసుకున్నా సరే ఒక దృశ్యం కనబడుతుంది. ఆ బాబు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. ఏమిటి విషయం అని చెప్పి ఆయన ఆశ్రమాన్ని వదిలి బయటికి వస్తాడు. బయటకు వస్తే కొన్ని ఒంటేలు కనపడతాయి, కొంతమంది వర్తక బృందం కనపడుతుంది. ఆ వారిలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 10 సంవత్సరాల బాబుగా ఆయన దేదీప్యమానంగా వెలిగిపోతా ఉంటారు. అయితే ఆ సన్యాసి ఏం చేస్తాడంటే వీరిని విందుకు ఆహ్వానిస్తాడు. విందుకు ఆహ్వానిస్తున్నాడు, తినుతున్నారు. కానీ ఆ సన్యాసి అదే దృష్టిగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూస్తున్నాడు. చూసిన తర్వాత ఏం చేశాడంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చెయ్యి పట్టుకొని ఈయన విశ్వ నాయకుడు, ఈయన అంతిమ దైవ ప్రవక్త అని చెప్పి సాక్ష్యం చెప్పడం జరిగింది. ఎవరైనా అతను ఒక క్రైస్తవ సన్యాసి, బుహైరా ఒక క్రైస్తవ సన్యాసి 10 సంవత్సరాల బాబుని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గుర్తించాడు. ఆయన ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, అంతిమ దైవ ప్రవక్త అని చెప్పి ఆయన సాక్ష్యం చెప్పడం జరిగింది. ఒకవేళ ఇతన్ని గనక నాలాగా యూదులు పసిగట్టి ఉంటే ఇతని ప్రాణాలకు అపాయం అని చెప్పి ఆ యొక్క పండితుడు చెప్పడం జరిగింది. ఇదంతా ఎలా చేసిందంటే నేను అద్భుతమైన దృశ్యాన్ని చూశాను. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మెడ వెనకాల ఎముక పైన ప్రవక్తలకు యాపిల్ లాంటి గుర్తు ఉంటుందంట. ఆ యాపిల్ లాంటి గుర్తు ఈ బాబుకుంది. అందుకే నేను కనిపెట్టగలిగాను. నాలాగా యూదులు పసిగడితే ఇతని ప్రాణానికి అపాయం అని చెప్పి చెప్పగానే అబూ తాలిబ్ వారు కొంతమంది బానిసల్నిచ్చి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మక్కా నగరానికి పంపించి వేయడం జరుగుద్ది.